కుర్చీ తాత. నమస్తే. మీకు పెద్ద నమస్కారాలు. ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్. అసలు మామూలుగా లేదు మీ స్టార్డమ్. ఇప్పుడు ఒక మహేష్ బాబు మీ పాట మీదనే, అమెరికాలో ఎన్ఆర్ఐలు మీ పాట మీదనే. ముఖ్యంగా మొన్న ఎలక్షన్స్ మొత్తం మీ కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ మీదనే నడిచింది. చంద్రబాబు అదే డైలాగు, లోకేష్ అదే డైలాగు. ఎలక్షన్ మొత్తం మీ మీదనే. సో ఇంత స్టార్డమ్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? నా అభిమానులకు ఒక దండం అండి. ఎంత నేను ఎదిగినా మీకు ఒక మనిషిని, మానవత్వం గల మనిషిని. నా దగ్గర దురుద్దేశం ఉండదు, చెడు ఉండదు, అబద్ధం ఉండదు. నన్ను ఎంతోమంది చేరదీస్తారు, పట్టిగా పోతా అంటే సెల్ఫీ అంటారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని చీదరించుకోనండి. చిన్న పెద్ద ఎవరు వచ్చినా ఫోటోనే కదా తీసుకో తాత అంట. ఒక మనిషికి ఇంత అభిమానులు ఉన్నారంటే నా అభిమానం అండి, నా రాత. నా భార్య నమ్మలే ముందుగాల. టీవీలో లోకేష్ నాకు కుర్చీ మడత పెట్టిండు, అది చూసినాక నమ్మింది. నాతోని బయటికి రాదు. అచ్చా, ప్రతి ఒక్కరు సెల్ఫీ అంటారు. ఆమె నిలబడి 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 కాళ్ళు కూస్తాయి. ఆప్ జాओ భాయ్ హమ్ నీ ఆయేంగే అంటారు. అంటే ఒకటి సార్, నిజంగా చెప్తున్నా, భగవంతుడు ఇచ్చిన వరం అండి ఇది. నాకు మామూలు వరం కాదు, అసలు దేవుడు అలా రాశాడు. నా కాళ్ళకి చెప్పుల్లా పెరిగిన గడ్డం, పిచ్చోన్లాగా కనపడతా, పిచ్చోన్ని. కానీ నన్ను గుర్తుపట్టిన వాళ్ళు విడువరు. అంతేగా, గుర్తుపట్టడానికి ఏముంది? ప్రపంచంలో తెలుగువాడు, తెలుగు తెలిసిన వాడికి కుర్చీ తాత తెలియదు అంటే అది విచిత్రం కిందనే లెక్క. అయితే ఆ శ్రీలీల లేదా గుంటూరు కారం, అవును అవును, ఒక వారం 10 రోజుల క్రితం అమీర్పేట కాల నుంచి పోతుంది. నేను గిట్నే సిగరెట్ దాక్కుంటూ నడుచుకుంటూ పోతున్నా బస్ ఎక్కడానికి. డ్రైవర్ చెప్పిండు, అమ్మ కుర్చీ తాత పోతాను చూడు అని. నేను సింపుల్గా పోతా. కారు పక్కన ఆపిండు, డ్రైవర్ వచ్చిండు. అమ్మ పిలుస్తున్నాడు. ఎవరమ్మా అని నేను అన్నా. నువ్వు రా తాత అని చేయబట్టి తీసుకుపోయాడు. ఆ పాప అని నాకు తెలియదు. నేను సీన్ మీద చూడలే, టీవీలో చూసిన. మనకి ఏమవసరం ఆడపిల్లతో. నమస్తే అమ్మ అన్న. నమస్తే అంది. ఎటు పోతున్నా తాత అంటే, మెల్లగా నడుచుకుంటూ పోతున్నా, మా బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉంటుందని. 6,000 రూపాయలు ఇచ్చిందండి. నీ భార్య ఒక 5,000, నువ్వు 1,000 రూపాయలు ఉంచుకో అంటే, వద్దమ్మా అని అన్న. నా సంతోషంగా ఇస్తానా తాత, కాకపోతే నువ్వు ఇంటికి రా, నీ వైఫ్ని తీసుకొని, నీకేం కావాలో నేను ఇస్తా అంటే, చల్లా బతుకు తల్లి అన్న. అంటే శ్రీలీల. నీ పాట నాకు నచ్చింది, పిచ్చి డ్యాన్స్ చేసిన అన్నది. చేసింది కూడా పాప అద్భుతంగా చేసింది. అవును. అయితే మహేష్ బాబు దగ్గరికి ఒకటి తీసుకుపోయాను. అతను న్యూజిలాండ్ మొన్న వచ్చిండు ఓటు వేయడానికి. ఓకే, కలవాల. కానీ వర్కర్లకు చెప్పిపోయాడు, ఇంట్లో పని మనుషులు, ఒకవేళ ఇక్కడికి ఈ పెద్ద మనిషి కుర్చీ తాత వస్తే ఈ గెస్ట్ హౌస్లో పండబెట్టండి, తాగడం తినడం ఎనీథింగ్ ఇచ్చేయండి అన్నాడట. కానీ మనం ఎందుకు పోతాం ద్వారా? అవును, సూపర్ సూపర్. ఏదో ఒకసారి పోయినా ఇంటి కాడ కలవాలా. మొన్న వచ్చిండు ఓటు వేయడానికి. పోతే ఇంకో 4 రోజుల తర్వాత పోతా. నాకు బాకీ ఇలా రాసింది. అసలు తమన్ దగ్గరికి మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారు? ఇతనే. అయితే 5,000 కవర్లో పెట్టి ఇచ్చిండు. ఒక్కసారి నీ డైలాగ్ చెప్పన్నాడు. ఎవరు? తమన్ గారు. తమనా? నేను మాట్లాడినా, దాన్ని అతను రికార్డ్ చేసిండు. 2 రోజుల తర్వాత పాట వచ్చేసింది, ఒక చరణం, మహేష్ బాబు శ్రీలీలతోటి. నేను పరేషాన్ అయినా సార్. కానీ 1,00,000 రూపాయలు ఇచ్చిన 5,000 ఇచ్చిండా? 5,000 అతను ఇచ్చిండు, 5,000 ఇతను తెచ్చి ఇంటికాడ ఇచ్చిండు. కానీ ఏంటంటే, నేను ఒక అబద్ధమాయన, ఒక మనిషి చేయబట్టి 1,00,000 ఇచ్చిండు నన్ను, అతన్ని పొగిడినట్టు ఉంటుంది అన్నారు. ఎవరిని? తమన్ గారు. తమన్ని. అది నా తప్పు. అది నా పెద్ద తప్పు. ఒకటి బాబాయ్, నిజం నిజమే అవుతుంది, అబద్ధం అబద్ధమే అవుతుంది. ఒక మంచోడు సముద్రంలో పడితే దేవుడు బయటేస్తాడు. ఒక మూర్ఖుడు ఫీట్ నీళ్ళలో పడ్డా చచ్చిపోతాడు. కానీ నా మనసు పవిత్రమయ్యా. ఆ 10,000కు నా భార్య చిన్న చిన్న షూటింగ్లు, ఇంటర్వ్యూలు చేసి ఇస్తా డబ్బులు. 14,000 కమ్మలు తెచ్చుకున్నది. ఆమె ఎన్నడూ ఏది నన్ను అడగల. ఓ టైం వస్తే ఉపాసం కూడా ఉన్నది ఒకరోజు, బాలాజీ నగర్లో. కానీ ఓపిక మంతురాలు సార్.
ఆమె నవ్వు చూస్తేనే నా ఆకలి చచ్చిపోతుంది. లవ్ మ్యారేజ్ మీది? అవును, సేమ్ క్యాస్ట్, నాట్ ఇంటర్ క్యాస్ట్. అచ్చా అచ్చా. అయితే ముగ్గురు కొడుకులు, అమ్మని చూడరు, నాన్నని చూడరు. అదేంది? అంతే, మూర్ఖులు, వాళ్ళకి డబ్బులే కావాలా. నా పెద్ద కొడుకు కోడలకు పిల్లలు లేరు, డబ్బులే మెడ్చర్లు ఉంటారు. ఏం చేసుకుంటారు డబ్బులు? ఆశ, గుడ్డుకు ఆశ ఎక్కువ ఉంటుంది సార్. ఇక నేను పోను, నా భార్య బిడ్డ దగ్గర ఉంటుంది, ఆమెకి 2 పాపలు 1 బాబు. ఆ పిల్లల కోసం నేను పోతాయ్యా. వెరీ గుడ్. ఇన్ని పండ్లు కూరగాయలు జేబులో 1500 పెట్టుకొని పోతా. వాళ్ళ ముఖం చూస్తే కడుపు నిండుతుంది. ఇప్పుడు పోతున్నారు అట్లా. ఇంతకుముందు మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు అన్నారే? అవును, వాస్తవం అది. ఒకటి సార్, నన్ను కొడితే మొత్తం బ్లడ్తో నిండిపోయినా. మిమ్మల్ని కొట్టారా? నా పెద్ద కొడుకు మంచోడు కాదు, బట్టే బాస్, అందుకే నా శాపం తగిలి వానికి గొడ్డు. పెద్దోడు మంచోడు కాదు, నడుగోడు అమాయకుడు, స్టేట్ ప్లేయర్ వాడు క్రికెట్లో. రెండో కొడుకు చిన్నోడు తాగుపోతాడు. ఇక ఎవరి దగ్గర పోయి ఉండాలండి? ఇక నా బిడ్డ దగ్గరికి పోతా, నేనే ఏదైనా పార్సల్ తీసుకొని పోతా, ఏదో టిఫిన్ భోజనము. కరెక్ట్. నా దగ్గర డబ్బులు నా మనవానికి ఇస్తే వాడు ఉరికిపోయి అమ్మమ్మకి ఇస్తాడు. ఉన్నాడు 3 సంవత్సరాలే సార్. ఆ సెల్లుందా గీక్తాడు, ఆ పాట వస్తుంది, కుర్చీ తాత కుర్చీ అంటాడు. మరి వాళ్ళ అమ్మమ్మ ఒకటే నవ్వుడు. ఉన్నది 3 సంవత్సరాల చిల్లర, కుర్చీ అని తొడగొడతాడు. ఇక నేను కూడా బయటికి పోయి నవ్వుకుంటా. అరే పానిల్లారే నానా అనగానే వానికి శాత కాకపోయినా డబ్బాను కడుపుకి ఇట్లా పెట్టుకొని వస్తాడు సార్. అయితే నేను 90 జేబులు వేసుకొని పోతా. ఓకే. ఎక్కువ దాగా అచ్చా అడుగుతాడు, అరే కాశీకి దవాయి బెట అంట, అంట. ఇక నా భార్య అంటది, పిల్లల దగ్గర తాగకు, కొంచెం దూరం బయటికి పోయి తాగి. రైట్. ఒక్కసారి మళ్ళొక్కసారి అసలు ఆ డైలాగ్ ఎట్లా వచ్చింది, ఎట్లా పుట్టింది, చెప్తా. ఆ డైలాగ్ తో సహా ఒకసారి చెప్పండి. చెప్తా. మీకు ఎంతమంది పిల్లలు సార్? 2. పాప బాబా? 1 పాప 1 బాబు. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఒకరు, ఇంటర్మీడియట్ ఒకరు. కాదా, పోస్ట్ గ్రాడ్ చదివిన పిల్లలకు ఉద్యోగాలు రావు, 7th ఫెయిల్కి ఉద్యోగాలు వస్తాయి. మరి ఎంటెక్ బీటెక్ చదివిన పిల్లలు ఉద్యోగాలు రాక పారిపోతున్నారు, పిరికి పందలే చస్తున్నారు, కళ్ళు దొబ్బిన అయిపోయి. ఎంతమంది స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు, సీఎం అయిన వాళ్ళ శవాల మెట్ల మీదకి వెళ్ళెక్కి. ఈ ఒక్క బాబు తల్లిదండ్రి కన్నా హెల్ప్ చేసినావురా? నీకు అది రాజకీయాలు మళ్ళీ మాట్లాడక ముందు మనం పరిచయం చేసుకుందాం. ఓకే, రాజకీయాల తర్వాత మాట్లాడదాం. అసలు ఆ కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ఎట్లొచ్చింది? దీని వల్లనే కాదు, ఒక తిరుపతి అని కాజీపేట ఉన్నది వరంగల్ దగ్గర, బట్టల పద్మశాలి, బట్టల మూట సైకిల్ కు కట్టి బట్టలమ్మి కొడుకును ఎంటెక్ చదివించాడు. ఓకే. పాప ఏమో చదువుతుంది, 1 పాప 1 బాబు. అప్పుడు తెలంగాణ రాలా. అంటే ఈ రాజకీయ రంకెను చెప్తుంది సార్. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు, మీకు ఎవ్వరు చెప్పరు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీకీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? నా దగ్గరికి ఎవరు రాడండి. మొన్న ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కొంచెం డబ్బు తీసుకున్న భార్య దగ్గరికి 4 క్యాండిడేట్స్ వేలు. నా భార్య డబ్బు తీసుకోవాలా, చెక్ పోస్ట్ కాడ పండ్ల మీద పెద్ద పుల్లు ఉంటుంది, తీసుకుపోయి అతనికి ఇవ్వండి అన్నారు. కార్లో ఒక 10 మంది వచ్చిళ్ళు, 2 కార్లలో. నేను సిగరెట్ తాగుతున్నా, 90 పక్కన పెట్టుకున్నా, ఇంకా తాగల. నమస్తే తాత అంటే నమస్తే. వాళ్ళు ఎవరో నాకు ఎరికే. నమస్తే అన్న, ఏం కావాలి బాబు అన్న. ఈ కవర్ తీసుకో తాత అన్నాడు. ఏంటిది అన్న. నీ ఇంట్లో 8 మంది ఓట్లు, 3 కోడళ్ళు కొడుకులు, నువ్వు నీ భార్య. ఒక్కసారి మా కోటి, నీకు ఇంతకు 4 ఇంతలు ఇస్తామన్నాడు. అరే ఈ కుర్చీని కొనాలంటే సూపర్, ఎవడు కొనలేడురా, దానికి ఒక 10 రూపాయలు కలిపి నేను ఇస్తున్నా, తీసుకొని పో. బాబా అనగానే పుచ్చకాయలు కోసే కత్తి ఉంటుందా, నాకు మనవాళ్ళు కావాలి, వాళ్ళంతా పండ్ల మెడలు తీసుకొచ్చి దాల్దే నానా అన్నాడు. దాల్దే సాలేకు తుమారే ఖరీద్తా భయంకరడా. పోలి కంచి ఆటోలోళ్ళు, వీళ్ళు హోటల్లో పనిచేసేటోళ్ళు, వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు అందరు కొడతారు. కార్ల కాంచెలు పడితే వాడు ఎవడు బిగ్ బాస్ లో చేసి చూసినావా? వాని పేరేదో ఉంది కదా,
వాడిని చూడడానికి ఆడికి పోయినప్పుడే జనాలు కార్లు బలగొట్టిండు. అవును. వాడు ఏసీలో వాళ్ళు అవును, వాడిని తీసుకపోయి పోలీసు వాళ్ళు అరెస్ట్ లోపలి చేసి. చేసిండు. అవును. అంటే అందానికి రానియకండి వెళ్ళిపోండి కంచాలన్న సప్లైకపోయింది. ఆ, మీ మీ స్పిరిట్ కనుక మొత్తం ప్రతి ఒక్కరికి ఉంటే ఒకటి బాగిన బాబాయ్, ఓటు అన్నది హక్కు, ఉమ్, వేయడం మన ధర్మం. అమ్ముడు పోయినాం అనుకో నీకు వాల్యూ లేదు బాబాయ్. అవును, సూపర్ సూపర్ చెప్పారు. సరే, ఇంతకి కుర్చీ తాత డైలాగ్ ఎట్లా వచ్చింది? నా భార్య చెప్పకుండా ఇంటికి పోయింది. ఆ, పెళ్ళి అయిన తర్వాతనా? ఆ, బిల్డింగ్ ఆ, 4 months ప్రెగ్నెంట్, ఆ, ఇంకా పిల్లలు కాల. గేటు పక్కన డోర్ ఉంది, ఆ. బెల్ ఉంది. బెల్ వచ్చిన నా మరదలు వచ్చింది, ఆవు భైజాన్ అన్నది. అంటే బావా ఆ, ఇలా కొన్ని నీళ్లు కూర్చోడానికి నెయ్యి అంటే ఆ మడత కుర్చీ చేసింది, చెంబులో నీళ్ళు ఇచ్చింది. ఆ. మనం ఎటువంటి వాళ్ళం, జేబులో 90 ఉండే ముడ్డి క్వైట్ అక్కతే తిడుతుంది నోరు మీ అన్న. ఆ, మా పెద్ద బామ్మడిది ఇంట్లో బాన్నాడు, ముగ్గురు నాకు బామ్మడిది. ఆ. నువ్వేనారా గడ్డబరా తీసుకొని వచ్చిండు బాబాయ్ ఎందుకు వచ్చిండు? చంపడానికి. అంటే అప్పుడు గొడవ అవుతుందా ఇంకా? నేను అదే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి పోవడం. ఆ, తెలియదు వాళ్ళకి ఇంకా. అయితే నా భార్య కంటే పెద్దదానికి నా నేర్క అచ్చా అచ్చా. ఎగ్జిబిషన్ లో చూసింది ఇద్దరిని, ఆ, కానీ ఇంట్లో చెప్పాలా. ఆ, వాడు గడ్డబరా దేంగానే మడత కూర్చుండే, కింద కూకున్నా మడత పెట్టి గిడ కొట్టినా, ఆ, ఇక్కడ బట్టే గిట్ల అంటేనే పానం పోతుంది. అవును. ఛాతి మీద కాలు పెట్టినా సాలే మంచిగున్నవో కేలా అయితే కేలా ఆ, అయ్యవ కుక్క కొడుతుంది, కడుపు నింపుతా మౌజై, ఎక్కువ హెరాస్మెంట్ చేసుకో, సైలెన్సర్లా కొడతా తోడుకతోటి అని ఆ, సంజారే సాలే అనగానే నా భార్య ఇంట్లోకి వెళ్ళి గురికేసుకొని వచ్చింది చలోజీ అని. ఆ. ఇది కోసన కొడుకులారంటే ఈ ముగ్గురు ఆలోచించుకొని ఏం చేసిండ్రు, వరంగల్లో పెద్ద మరగడ్డ అన్నది ములుగు రోడ్ కాడ, ఆ, అది పోయి చిన్నోడు 10 లక్షలు ఇచ్చిండు, భలే పైసలు ఉన్నారు, వీడిని వేసేయమని చెప్పని ఫోటో ఇచ్చిండు. ఏది బావనేసేయమని బ్రో? అయితే ఎవడైతే డబ్బులు తీసుకున్నాడో వాని అన్న జగన్ గాడు నా క్లాస్మేట్. ఆ, నేను అప్పుడు కూరగాయల మీద వరంగల్ మార్కెట్లో పోస్ట్ ఆఫీస్ గలీలో. అచ్చా. తెల్లారి నా దగ్గరికి వచ్చిండు, చారే ఎటు వచ్చినవరా జగన్ అంటే, ముందర ఛాయ్ తాగుదామన్నా, ఛాయ్ చెప్పన్నాడు. ఇదో ఛాయ్ లారే అన్న, ఛాయ్ తాగిన. వాడు మందు తాగాడు. ఆ, నా దగ్గరికి వచ్చిన అబ్బాయి అచ్చా. నా వయసే. అదేలే. ఏంద్రా ఇటు వచ్చినావు జగన్ అంటే, అన్న నీకోటి చెప్పాలను, కూర్చోకోసేపు అని. మంజు బారాని స్టేషన్ రోడ్కే ఉండే, అవును. విజయలాడ్జింగ్ కింద. ఉమ్, పోయి 2 బీర్లు తీసుకున్నా సార్, ఒకటి తాగినా ఒకటి వాడు తాగాడు ఎరికే. వాని కోసం టిఫిన్ తెచ్చిన తప్ప, తినరా బాబా అంటే వాడు సంతోషంగా తిన్నాడు. అప్పుడు ఈ నీళ్ళ డబ్బాలు లేవు, ఆ, ప్లాస్టిక్ గ్లాసులు లేవు. తినరా బాబా అన్న జగ్గులో నీళ్ళు ఇచ్చిన తిన్నాడు. అన్న గిట్ల సంగతి గిట్ల గిట్ల. సరే నువ్వు నాకు కలిసినట్టు తెలియదు, నేను రేపు వస్తా, బిజినెస్ చేయ రేపు, అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటే, సరే అన్న అనిపోయాడు. ఆటో అప్పుడు 3 పైల రిక్షాలు, ఆటోలు. ఆ, రిక్షాని పిలిచిన, ములుగు రోడ్ మీద చూడదే అన్న, వెళ్ళిపోయాడు. తెల్లారి పోయినా సార్, అప్పుడు గుడంబ పుట్లాలు 5 రూపాయలు కొట్టి ఉమ్, రిక్షాలో కూకున్నా పోయినా. రిక్షాని అడిగిన పీతారే అంటే పీ90 అన్నాడు. 50 నోటు ఇచ్చిన, నువ్వు ఎన్నైనా రాగు, నాకు 4దే. ఉమ్, సరే అన్నాను. వాడు 2 3 పీకిండు, నాకు 4 తెచ్చిండు. 2 తాగిరా సార్, 2 జేబులు వేసుకున్నా, 1/4 కిలో కారపొడి కొన్నా, ఒక బ్లేడ్ తీసుకున్నా, 2 వక్కలు చేసి 2 దవడలలో పెట్టినా. వా. నిమ్మలంగా పోయిన సారిగా ఇంటికాడికి. ఇది అత్తగారి ఇంటికా మీ ఇంటికా? ఆ. అత్తగారింటి ఉమ్, లేదు, ఫస్ట్ ములుగు రోడ్ కాడికి పోయాను, అచ్చా. ఆ, కూరగాయల దగ్గరికి. ఎవడైతే పైసలు తీసుకున్నాడో వాని ఇంటి ముంగడు పోయే గొల్లెం కొట్టినా. ఆ, వాని అయ్యా బయటకు వచ్చాడు, నీ చిన్న కొడుకు నేను ఒక 10,000 ఇవ్వాలి, డబ్బులు ఇద్దామని వచ్చానని వట్టిగా చూపించిన. వాడు లట్టుకున్న బయటకు వచ్చిండు. ఏం పేరురా బాబు నీది అంటే ఏదో చెప్పిండు, రవీందరు వీరేందరు. ఆ. దా కొద్దిగా మాట్లాడదామని ఈ కాలువ బయటి బ్రిడ్జిలు కడతాడు అవును, అవును, ఇంత ఎత్తి అవును. కూకుండా పెట్టి ఒక్కడి వీకిన. ఏమనుకున్నావురా సాలి, 10 లక్షలంటే 4 పంచుకోవచ్చు, మరి నేను ఇంకో 1 లక్ష ఇస్తా వానేసి ఉసుకుదాలు దేవరే అన్నా. నాకు వాడు ఏమవుతాడనేది సమస్య కాదు ఇక్కడ, అసలు నేను తెలుసారా మీకు? ఉమ్. టైగర్ అయితే అప్పుడే టైగర్. నా కొడుకులారా 4గురిని ఒక్క కాడేసి నరుకుతా. ఏమనుకున్నారు బే భాడహోళ్ళారా, కోసా మళ్ళోసారి ఏలు పెడితే 2 దెబ్బలు కొట్టించి పెట్టినా. ఇంటికి వచ్చి బాగా ఆలోచించిన సార్, ఉమ్, బాగా పైసలు ఉన్నాడు, వానికి 10 ఇచ్చినోడు ఇంకొకరికి 20 ఇవ్వచ్చు కదా. హ్యాపీగా
అని కమ్మరాయన దగ్గర పోయిన పెద్ద మనిషి దగ్గరికి. ఆ, తాత ఒక గుడ్డలు కావాలి అన్న. ఎక్కడ కాశీబుగ్గ సెంటర్ అని ఉంటుంది, ఆ, అదంతా కమ్మరోళ్ళే. ఎప్పుడు కావాలి తాత అన్నాడు. నువ్వు ఎప్పుడని ఎంత అయితే చెప్పు, 2 కిలోల గుడ్డలు ఉండాలి, కామ పెడితే పడాలి, తిత్తే రావాలి, దానికి థ్రెడ్లు ఉండాలి, దీనికి థ్రెడ్లు ఉండాలి. చాలా రోజులకు పెడతాయి అంటే నువ్వు ఎన్ని రోజులని టైం తీసుకో, ఎంత ఇవ్వాలంటే 500 అన్నాడు. 500 నోటు చేతిలో పెట్టినా. రోజు ఒక బీరు ఇచ్చిన సార్ అతనికి. బా 12 రోజుల్లో కూడా చేసి ఇచ్చిండు. ఎప్పటికీ నా దగ్గర ఇది ఉంటుంది. ఆ, గొడ్డలు ఇప్పిన, కామైన్ల నూకిన, గొడ్డలి టబాలు వేసుకున్న, భుజం మీద వేసుకొని ఇంటికి పోయిన. ఈ మా ఇప్పుడు ఉన్నదా? బాయిలో పడేసింది మా అమ్మ. అచ్చా, పడేసిందా? డౌట్ అయితే వచ్చింది ఇప్పుడు ఉంది. మా అమ్మకు అనుమానం వచ్చింది. ఆ, అనుమానం వచ్చి నా భార్యను పిలిచింది. పీకే హై క్యా అని అడిగింది. ఓ కబ్బి పీకే రైతే అని అంటే ఆ గొడ్డలి టవల్తో సహా పరుపు కింద నూకిన. ఆ, పోయినా ఒక బీరు, ఒక 90 అక్కడ తాగిన బీరు బొడ్లో పెట్టుకొని ఇంటికి వచ్చిన. మా అమ్మ బాగా చూస్తాను సార్, ఉమ్, క్యావ్ జీ అని అన్న. క్యావ్ క్యా అలగ్ దిఖ్ రా అన్నది. అరే క్యాయ్ జీ ఎలో పైసలు అని 500 600 అమ్మకి ఇచ్చిన. కానీ భలే సంపాదించిన సార్ అవునా? మార్కెట్లో. ఆ, అయినాక తెల్లారి లేచిన. ఆ రోజు మార్కెట్ పోలే. ఫస్ట్ షో టికెట్లు 2 తీసుకున్నా. ఆ, శ్రీదేవి టాకీస్. ఓకే. ఇక్కడ థియేటరు, ఇప్పుడు మనం లిఫ్ట్ కాడికి పోతామా, ఉమ్, అక్కడ మా అత్తగారి ఇల్లు. ఉహు, ఖచ్చితంగా 8 గంటలకు నా బామ్మడిది ఇంటికి వస్తాడు. అప్పుడు యమహా బండ్లు ఇంత వేసుకొని వస్తాడు వాడు. ఒక సాకలి అబ్బాయికి 20 రూపాయలు ఇచ్చిన. ఇక వాడు వస్తాడు 5 నిమిషాలు అనగా. యూసుఫ్ గారు ఇంటికి రాగానే ఎవడో తిడతా అన్నాను రా అన్న. ఆ పిల్లాడు పోయి అట్టే చెప్పాడు మావనికి, బామ్మడిదికి. పొలగాడు అటు పోగానే ట్రాన్స్ఫారం కాడికి పోయి కరెంట్ ఆఫ్ చేసిన బాబాయ్. ఉమ్, గుడ్డలి టవల్లకి వెళ్ళి తీసిన, కామ ఈపులకి వెళ్ళి తీసిన, పెట్టినా ఇక వాడికి ఇట్లా మూల తిరుగుడు వేయాల్సింది. ఓడి అమ్మ. ఇప్పుడు మంగళ కత్తికి బ్లేడ్ పెడతాను. అప్పుడు డైరెక్ట్గా వచ్చేది. ఛాతీ మీద కాలు పెట్టి యాటనికి వస్తారు చూడు, ఉమ్, తెంపి పడేసిన సగం. ఎందుకంటే వానికి మాట వస్తే నా పేరు చెప్తాడు. ఉమ్, తీసుకుపోయి ఎమర్జెన్సీ వాడలో వేసిండు. నేను ఇంటికి ఓడి అమ్మ, ఆల్మోస్ట్ చంపేసినంత పని చేసినావు. చచ్చిపోయాడు 3 రోజులకు. అయ్యో. ఆ, ఇంటికి పోయినా, గుడ్డలిన మా అమ్మకి ఇచ్చిన టబల్తో సహా. కామ తీసి పరుపు కింద నూకిన. మా అమ్మకి అనుమానం వచ్చి ఇప్పి చూస్తే రక్తం ఉన్నది. క్యావు వారి అన్నది, వైట్ హాముష్ బయట. ఇంకా నా భార్య అప్పుడు డెలివరీ కాలే. తెల్లారినాక నా పెద్ద బామ్మడిది కారు వేసుకొని వచ్చింది ఇంటికి. గేటు బయట ఓడు తిడతాను, ఏడుస్తాను. ఏయ్ నా నాటక మత్కర్, నా భార్యను తీసుకొని వస్తానప్ప, అది కడుపుతో ఉన్నది. నువ్వు ఏడుస్తే అది హాయ్ హాయ్ అని కొట్టుకొని ఏడుస్తే ఉన్న పిండం జారుతాయి. ఆ. చల్ నాటక. నువ్వు చంపింది ఎవరిని? చిన్నోని. అరే, ఇంకిద్దరుండే. తాగేటోని చంపేసినావు. 3 తాగుతారు. ఆ, 3కి 3 అలవాట్లు అండి. అచ్చా. ఒకడు తాగుబోతు, ఒకడు ఆడోళ్ళ షోకు. ఉమ్, సంవత్సరానికి ఓ దాన్ని మారుస్తాడు. ఒకడైతే ఓ దాన్ని పర్మనెంట్గానే పెట్టుకున్నాడు. ఓడి అమ్మ, కళాకారుల కుటుంబం. తిను. అయితే 3 రోజులకి వచ్చిండు. ఆ, నా భార్యను తీసుకొని ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి అడిగిపోయినా ఆ, రిక్షాలో. ఆ, రిక్షా దిగంగానే చెప్పిన దవాఖాన కాడ ఎక్కువ అరేంజ్మెంట్ చేయక, అక్కడ చూడాలి, బయటికి రావాలి. ఏమైందన్నది. మీ అన్న ఎమర్జెన్సీ వాడు ఉన్నాడు, యూసుఫ్ వాడు చిన్నోడు అన్న. వచ్చిందయ్యా. దాని ధైర్యానికి నమస్తే సార్, మేమిద్దరం నడుస్తాను, దాని చెయ్యి నేను పట్టుకొని నడుస్తానా. బంధువులు, వాడకట్టోళ్ళు, అయినోళ్ళు, కానోళ్ళు ఒక 1000 మంది ఉన్నారు అక్కడ. అందరు దూరం జరుగుతాను. గిట్టే అన్న. భయం డర్రైనా భయం ఉండాలి. సింగల్గా తిరుగుతా, ఎడ తిరిగినా మేకల మందని తీసుకొని తిరిగా తొక్కుతా అనగానే నా వెనక మా అమ్మ వస్తుంది. నేను చూడలా. ఉమ్, మా అమ్మ ఉమ్, కట్టె తీసుకొని వచ్చింది, ఉమ్, లట్టు ఆ, లేబేటా అని చేసింది. ఆ, లేక భయంకెలోడే ఇంకొక బొంద తవ్వుతా. నా భార్య దాని ఎదురుగా బావి పెద్దది, మీద జాలి. ఉమ్, ఏం బయట అన్న ఆడ కూకున్నది. నేను లోపడిపోయినా. డాక్టర్ కూడా నన్ను గుర్తుపడతాడు, పిలిచిండు. 24 గంటలు మందు మీద ఉంటాడు, పోస్ట్ మార్టం చేసే డాక్టర్, కుట్లేస్తాడు. అవును. లోపల సిఐ ఉన్నాడు, శేషారావు లంబాడాయని. అదేంటిది కొలతలు తీసుకుంటావు, పంచనామం. అవును. ఎక్కడికి వచ్చినావు కాంకాయతు అని అన్నాడు.
ఏమేరా చాలా సాబానా అరే ఆయన మనసులో అనుకుంటాడు ఇది వీని పని అని. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అచ్చా. దోనపల్లి రమేష్ బాబు కారు వేసుకొని వచ్చేసిండు ఆడికి. ఉమ్. నువ్వు బయటికి పో, కారు కాడు ఉండిపో, నీ భార్యను తీసుకొని కార్లో కూకపో అన్నాడు. అతని మాటిని నేను పోయినా, కార్లో కూర్చున్నా. ఉమ్. అక్కడికి సిఐ వచ్చి నువ్వు మొగనివిరా బాబు, ఏం లక్షరాడిది, మరక నీ మీద పడది, ఒక్క గుర్తుండది, గ్రేట్ రా నువ్వు అన్నాడు. వాయిస్ వెరీ కెపాసిటీ బా. చూసి నోడు ఉచ్చ పోసుకోవాలా. ఉమ్. వాని ఇంటికి ఇక పోయి కేసు లేదు ఏం లేదు ఇక. కేసాయి కన్నా పొందానా. ఒకటి అమ్మ. ఆ. మాస్టర్కి ఎదురొచ్చినట్టున్నాయి కదా. నెక్స్ట్ ప్రాణాలు తెలియదు. ఆ. బాబాయ్ రెండో బామాడిది యాఫూబ్ అని. ఆ. వాడు ఈ సంవత్సరం దీంతో తిరుగుతాడు, వచ్చే సంవత్సరం ఇంకో దాంతో తిరుగుతాడు. బో. 18 ఏళ్ళ పోరగాళ్ళు కలిసి కచ్చ పొడిచింది, బా. పీకిడు వాడు. చనిపోయిందా? ఆ, ఆ. అయితే నాకు తెలియదు వాడు చచ్చిన సంగతి. నేను నా భార్యను తీసుకొని డెలివరీ అయినాక నా బిడ్డను తీసుకొని నా అత్తగారి ఇంటికి పోయినా. ఆ. నా పెద్ద బామ్మడిది బాగా చూస్తాడు. నా భార్య అడిగింది, కైపు దేఖరారే ఉనోబి ఇన్సానే. వాళ్ళ ఇంట్లో శివసింతకాయ చెట్టు ఉన్నది. నా మరదలు తీసుకొచ్చాడ కూర్చేసింది, కూర్చున్నా. ఆ పిల్లకు పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు ఉండే అంతే. ఉమ్. ఒక బిడ్డ అటువంటిది మరదలంటే. ఇది రాబేటా అన్న, వచ్చింది. పానీలా అమ్మ అన్న. జగ్గులో నీళ్లు ఒక గ్లాసు తీసుకొచ్చింది, స్టీల్ గ్లాస. జాబేటా అన్న, వెళ్ళిపోయింది. మీ అక్కకు ఛాయ్ చేసి ఇచ్చేయి అన్న, ఛాయ్ చేసి ఇచ్చింది. నా బిడ్డను ఎత్తుకున్నది. ఉమ్. బాబాయ్ లేదు అంటే ఆవు తాగిన నేను ఆ చెట్టు కింద కూకొని ఆ శివసేంతకాయ తినుకుంటా. రాళ్ళుండే. ఉమ్. నా పెద్దబామ్మ వచ్చి గుడ్లు తీసి చూస్తాడు. ఒక్కడు పోయిండు, ఇద్దరు పోయిండు. ఉన్నది వాడు ఒక్కటే అన్న. పిలిచి ఇదిరా సీదార్ హైతో సంజాతో ఏ డరానా దీదే నికాలనా కరింగానా ఏ బీర్ ఫోడ్కే భోగ్ దేతాం సాలే. చల్ ఏమనుకున్నారు బే, నీ డబ్బనంగా నా ధైర్యం ఉంది, నీ డబ్బెంతరా. ఉమ్. చప్పట్టు కొడితే చాలు నిన్ను వచ్చి నరికేటోళ్ళు ఉన్నారు ఇక్కడ అనగానే నా భార్య వచ్చి వాని ఇంట్లో తీసుకుపోయింది. చల్ అని గుంజుకపోయింది. నా భార్య వచ్చింది, చలో అంటే నేను వాపసు వచ్చిన. ఒకటి బాబాయ్, మనిషికి ధైర్యం ఉండాలా. ఆ, మామూలు ధైర్యం కాదు మీది. హ్యాట్స్ ఆఫ్. మీ ఇద్దరిది మామూలు బంధం కాదు. కట్ చేస్తే పెద్ద కేసు పెట్టేసావు ఆయన మీద. ఇగో ఒకటి బాబాయ్, స్వాతినాయుడు మాటలు విన్నాడు. అది పెద్ద బద్మాష్, లేని కాడ గొల్లాలు పెడుతుంది. ఆమె కూడా కేసు పెట్టినట్టుందిగా మీ మీద. నేను చెప్పేది రండి. ఆ. ఇతను అప్లికేషన్ ఇచ్చిండు. నేను లోపల పోయి 5 నిమిషాలు కూర్చొని వచ్చేసిన. ఆ. బయట ఆమె కూకున్నది ఏం అప్లికేషన్? నా మీద. అచ్చా, స్టేషన్. నన్ను కొడతా అన్నాడు, నన్ను తిడతాడు, అది ఇది అని. ఇతను చెప్పింది నిజం. ఓకే. నేను చేసినా కూడా ఆ పని, ఓకే. కొడతా అన్న. ఇది దీనికి ఆడేం పని పోలీస్ స్టేషన్లో? అవును. నేను తెవుడు పోయినా. ఆయన సెలబ్రిటీ, చిన్న పిల్లాడు పాలు తాగుతాడా. కోస్తా స్వాతి మెంటల్ లేచిందనుకో ఇంటికి వచ్చి పొడుస్తా. నీకు ఒక పిడ్డ ఉన్నదని ఇచ్చి పెడతానా. మా ఇద్దరు మా గొల్లాలు పెట్టినామనుకో చింపుతానా. ఇది అబద్ధమా నిజమా అడుగు. ఏం జరిగింది చెప్పు సత్య. ఆ. నాకు ఒక్క నిమిషం, 4 అక్కలు, ఒక చెల్లె. హెల్త్ బాగాలేక చెల్లె చచ్చిపోయింది. ఉమ్. ఇంటికి ఒక్క కొడుకును. మా అమ్మే ఉంటుంది ఎరికైనా. నాకు పాలోళ్ళు 5గురు. నా చిన్న ఆయనకి 5 కొడుకులు. ఉమ్. మా నాన్నని కొట్టిండ్రు. నాది 12-13 ఏళ్ళ వయసులో 7th 6th చదువుతాను. బా. ఆ. ఏడ్చుకుంటా ఇంటికాడ కూర్చున్నా. అప్పుడు ఎవరిని ఏమనలే. ఉమ్. మా నాన్న చచ్చిపోయింది బాబాయ్. అప్పుడు ఇంటర్ అయిపోయింది నాది. ఉమ్. శ్మశానానికి పోయి వస్తున్నాం. ఆ చాదర్ గిద్దరు ఎక్కించినాం. 40 రోజులు అయింది. వస్తా అంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యాహూబ్ అని. అరే సిగరెట్ లాజా అన్న. ఫస్ట్ టైం సిగరెట్. అప్పుడు ఏంటి ఛాన్స్ లేదు, ఇంత పొడుగుండేది. అవును. సిగరెట్ తెచ్చిండు, అంటి పెట్టి కూర్చున్నా. వీళ్ళందరి ఇంటికి వేరు నా పాలోళ్ళు. కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు సుమారు 70 మంది బా. పోయి కూర్చున్నారు. ఏది దస్తర్ఖాన్ మీద బట్టపరుస్తాం కదా. ఉమ్. మా నాన్న ఆడపిల్లలు ఉన్నారని చెప్పని అన్ని పూల చెట్లు పెట్టిండు. ఇట్లా లోపడి పోగానే గులాబీ చెట్టుకు రాడు ఉంటుంది 10 mm. పువ్వు మీదికి పోతే మంచాలే, పువ్వు తెంపుకోవాలా. ఉమ్. అయితే మా ఇంట్లో సొంత నల్లు ఉన్నది. ఆడపిల్లలు వచ్చి 2 మల్లె మొగ్గలు, ఒక పువ్వు తెంపుకొని పోయేది. నేను కూడా ఏమనకపోయేది. ఆడపిల్లకి ఇష్టం అంతే కదా. బాబాయ్.
నేను లోపడి పోయే వరకు వీళ్ళందరూ కూకొని తింటాను. నా పాలోని కోడళ్ళు, కొడుకులు, మన్వళ్ళు, మన్వరాళ్ళు, వాని బామ్మర్దులు, ఈయంపులు, ఈయపురాలు సుమారు 60-70 మంది. ఆ గులాబీ చెట్టుది రాడు తీసుకున్నా, ఆ దస్తర్ఖాన్ అంటారు కదా పరిచేది, ఎడమ చేతిని బట్టి గుంజిన మొత్తం వాళ్ళ మీద కూర, సాంబారు, అన్నం గిన్నం పడ్డది. ఎవడన్నా ఇక్కడ ఆగిండనుకో కోస్తా. ఇక్కడ ఇంటికొక్కని పుట్టిన 5గురు కదరా. మామూలు కదా. అచ్చా ఇంకోటి, వీళ్ళు రాకపోతే నేను చచ్చిపోతును. అవునా? ఓ మై గాడ్. 3 కిడ్నాప్ చేసిండు సార్. పోస్ట్ ఆఫీస్ పక్కన సంధిలో లాడ్జింగ్లు ఉంచిళ్ళు. కార్లోనే నాకు ఫుల్ తాగిచ్చిళ్ళు, బాగా తాగిచ్చిళ్ళు కార్లోనే. మళ్ళీ రూమ్లోకి పోయినాక బిర్యానీ, మళ్ళీ బీరు, క్వార్టరు, 90 తెచ్చుకొచ్చిళ్ళు. అయితే ఇతను నచ్చిండు, ఎట్నో అడ్రస్ పట్టుకొని వచ్చేసిండు పాపం. గ్రేట్. వస్తే ఇతన్ని బయటికి పోమంటాను. నువ్వు బయటికి పో, అతనితో సినిమా తీస్తామేమో అన్నారు. నాకు డౌట్ వచ్చింది సార్. ఇతన్ని సైగా చేసిన బయటికి రానా ఏమన్నా. నాకు డౌట్ ఏంటంటే వాళ్ళు ఎవరో ఫ్యాన్స్ అండి. వాళ్ళు ఈయన ఏదో మాట్లాడితే ఈయన ఏదో చేయాలని చూశారు, కిడ్నాప్ చేసి చంపేయడానికి చూశారు, చంపేశారు. ఆ టైంలో నేను వెళ్ళి ఈయన సేవ్ చేశాను. అయితే ఇటేనండి, ఇతని ధైర్యాన్ని నేను మొక్కుతా. గ్రేట్ అయినా. ఇటేనండి, బయటికి రా బాబాయ్ అన్న, సైగా చేసిన వట్టిగా. ఓ సిగరెట్ కావాలన్న, పాపం తీసుకొచ్చిండు. సిగరెట్ తాగిన, నడు మనం పోదామన్న. కారు బుక్ చేసిండు. వరంగల్కి వెళ్ళి హైదరాబాద్కు వచ్చేసిన. నా భార్య అప్పటికే సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. నా భర్త లేడు, ఎవరు చంపేసిందో ఏమో అని. సుమన్ టీవీలో ఇతనే నా పాప, నా బిడ్డ, నా భార్య. నాకు ఆ సంగతి తెలియదు. ఇక ఆ రాత్రి ఇతనితోనే పన్నాక తెల్లారింటికి పోతే నా భార్య ఒకటే ఏడుచుడు. నా బట్టలు ఇంతకన్నా కలిసి ఉన్నాయి. క్యాజీ పాగల్ బనే, ఎటన్నా పోతే చెప్పవా? అన్ఎక్స్పెక్టెడ్. ఏ కానిస్టేబుల్ కానీ, హోంగార్డ్ కానీ, ఎస్ఐ కానీ, ఏఎస్ఐ కానీ భలే రెస్పెక్ట్ ఇస్తారు బాబాయ్. నేను రోడ్డు మీద పన్నా కూడా ఒకవేళ బంధు బాగయి తాత ఈడ బండకు ఎక్కువ ఇంటికాడ వదులుతామంటారు. చల్లా బతుకని ఆ డిపార్ట్మెంట్. కార్లో తీసుకుపోయి ఇంటి ముంగడ వదులుతారు. వెరీ గుడ్. నా భార్యను పిలుస్తారు, అమ్మ పెద్ద మనిషిని తీసుకపోతే తాగున్నాడు అంటారు. కావాలంటే బిర్యానీ, పోలీసుల దగ్గర పైసలు తీసుకోరు కదా. సరే ఏదన్నా కానీ ఆమె వేసుకున్న గౌన్ మీద ఒక పాట వేసుకోండి ఇప్పుడు. రెడీ? నా స్టార్ట్. రెడీ? చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాప. బాబా, అమ్మ నాన్న పెట్టిన పేరు అగ్గిలో పెట్టినావు. వద్దమ్మా, ఒకటి బాగిను. ఆడిపిల్ల ఫుల్ బట్టలు తొడగాల. మరి ఫుల్ బట్టలకే బట్టలు. మరి ఇప్పుడు నిన్ను అన్నానేమన్నా? రైట్ రైట్. ఏమండి నా అభిమానులారా, నేను సంపాదించానంటే సుమారు నాకు 4 కోట్ల పైన అభిమానులు. అవును. ఒక్కొక్క రూపాయి ఇచ్చినా ఇలాంటి బిల్డింగ్లు 2 కడతా. కానీ నాకు డబ్బులు అవసరంలా. డబ్బులు నాకు అవసరంలా. అయ్యో ఇలాంటి ప్రేమ కావాలా? అవును. అతను ఇచ్చేలాంటి ప్రేమ ఎవరు ఇవ్వలేరులేండి. వెరీ స్పెషల్. అవును. ఈజ్ ద సెలబ్రిటీ, మీజెంట్ ద సెలబ్రిటీ. అవును. కానీ మాకు కొంతమంది ఇట్లా గొడవలు పెట్టిస్తున్నారు. ఇక తప్పదు. ఇక కృష్ణుడికే తప్పలేదు. అట్లా కాదు బాబాయ్, వాళ్ళకి వచ్చేదేంటి? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఫస్ట్ మీరు కూడా కొట్లాడుకున్నారు, తర్వాత కలిసిపోయారు. సత్య అవును మీరు. ఇప్పుడు మీరు బిర్యానీ తెప్పించిండు ఒకటి బాబాయ్, బిర్యానీ తెప్పించిండు. తినాలంటే మేము తినమా? ఎంతసేపు? కానీ మాకు ఆకల్లా అభిమానం ముఖ్యం. సూపర్ సూపర్ సూపర్. నేను అభిమానం అంటే పడి చేస్తా సార్. నేను బస్ ఎక్కాలంటే డే పాస్ ఉంటుంది నా దగ్గర. 100 రూపాయలు ఇచ్చి కొంటా. ఈ టైం నుంచి రేపు ఈ టైం వరకు. అయితే ఒక పాప అడిగింది, తాత పాస్ ఉందా అని. అమ్మాయే, కాలేజ్ స్టూడెంట్. ఉంది అమ్మా అన్న. తీసుకో అని 100 జేబులో పెట్టింది. అరే ఉంది పాప,
సరేలే ఆ 100 జేబులో పెట్టుకున్న 90 వస్తుందని. అంతే 90 బాబులు 90 అంతే 90. ఆ పాప దిగేటప్పుడు ఏముంది ఎరికేనా, యూ విల్ బి ద గ్రేట్ కింగ్ ఆఫ్ ద కింగ్ అన్నది. బా ఈ మధ్య ఇంటర్వ్యూలో అన్ని మాట్లాడిన ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది తాత. వెల్ ఎడ్యుకేటెడ్. ఏం చదువుకున్నారే? ఇంటర్ 81. ఓ బా. అవు బాబాయ్. హైదరాబాద్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది హైదరాబాద్? 35 years he will come to the me Hyderabad, our proper Warangal, because then to the our 3 sons idiots, single daughter, great and great God would give to friend me. Wow. Our single daughter, ఆమె కాళ్ళు మొక్కినా తక్కువే, నీళ్లు కాళ్ళు కడిగి చల్లుకున్నా తక్కువే. సూపర్. సరే సత్య, అట్లనే అగ్గిపెట్టె మచ్చితో కూడా గొడవ పడ్డావు, ఇదేం గొడవ మళ్ళా? వద్దు తాత, అతన్ని యాద్ చేసుకోవద్దు, మూర్ఖుడు. ఇమ్రాన్ భాయ్ దగ్గరికి కొంతమంది ఆడపిల్లలు వచ్చిండు. ఈ భార్గవగాడు బాగా దాగి ఆ ఇమ్రాన్ భాయ్కి బిల్డింగ్ ముంగట 4-5 రూములు ఉన్నాయి, చిలకలు కూడా, అమ్మాయిలు పండుకున్నారు. ఈ లంజ కొడుకు తాగుడుకు పిచ్చి పోయి వాళ్ళ దుప్పట్ల వచ్చి మొత్తం కొరికిండు అమ్మాయిలను. వాడిని ఏం చేయాలి? బా విజ్జుగౌడు ఒక షో పెట్టిండు, పిచ్చ కొట్టుడు కొట్టిండు విజ్జిగౌడు. చెప్పు. పిచ్చ కొట్టుడు కొట్టిండు విజ్జిగౌడు. నాకు ఒకటే అన్నాడు, నువ్వు గ్రేట్ పెద్ద మనిషి, ఎంత తాగినా ఇంటికి పోతావు స్టడీగా, లేకపోతే ఎక్కడన్నా పండుకుంటావు, నీకు దండమై అంటే విజ్జిగౌడు ఒకటి బాగిను, నా దగ్గర ఉంటే నేను తాగుతా డబ్బులుంటే, లేకపోతే బాబాయ్ ఒక 100 అంట, ఓ 90 తాగుతా, ఓ సిగరెట్ తాగుతా, కొంచెంసేపు కూర్చొని ఆలోచిస్తా, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఎటు పోవాలా. మళ్ళీ ఎవరైనా వస్తారు, బాబాయ్ బస్ కిరాయి లేదు 10 రూపాయలు ఏమైనా కిరాయి ఇవ్వంటే ఎవరైనా ఇస్తారు. అవును అవును. నేను జేబులు కొట్టాలా? నువ్వు సెలబ్రిటీ, నీకు అసలు డబ్బులకు కొరత ఏంది? అట్లా నడుస్తూ పోతే కూడా నేను 1000 సంపాదించవచ్చు నువ్వు. వద్దు బాబాయ్, నీ అభిమానానికి దండం. నేను మాట్లాడి, నువ్వు నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, నువ్వు సంసారం చేస్తున్నావు, నేను సంసారం చేసి వదిలిపెట్టినా. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ నెలకొక్కసారి కావాలి బాబాయ్. ఓకే. ఇంకొక మాట, నువ్వు బయట ఎన్ని వందలైనా ఖర్చు పెట్టుకో, ఇంటికి పోయేటప్పుడు ఒక గులాబీ పువ్వు తీసుకుపోయి ఎండిపోయింది నా జేబులో. గులాబీ పువ్వు తీసుకెళ్తుంటావా? ఒక్క గులాబీ పువ్వు, కాలు రెక్కలు కడుక్కొని ముఖం కడుక్కున్నాక అటు ఇటు చూస్తా, ఇది రావు, కుర్చీ మడత పెట్టుడే. అదే లేదు, ఏ పూలు లేదో అంట. ఓహో, హే మేరే సనం అంటది. ఓహో, అంతే కదా. ఒకటమ్మా, నో ద వైఫ్ నాట్ ద లైఫ్. బాబాయ్ ఓకేనా? సూపర్. ఓకే. హిందీ పాటలు కూడా పాడుతున్నట్టు. ఓపెన్ చేయి. రెడీ. तेरे जैसा यार कहाँ तेरा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना, मेरी जिंदगी सवारी मुझको गले लगा के. బాబాయ్ దమ్మస్తుంది. సూపర్ సూపర్. చాలు. హిందీలో మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ తర్వాత మళ్ళీ ఈయన. బా నచ్చిందా? చాలా బాగా నచ్చింది, బ్రహ్మాండం. థ్యాంక్స్. సో తెలుగు పాట ఏదన్నా? తెలుగు పాట కావాలా? ఓపెన్ ఓపెన్. జీవన తరంగాలలో మనిషే మనిషికి బందికానా, భయపడి ఎందుకు పారిపోయినా, మనిషే మనిషికి బందికానా, భయపడి ఎందుకు పారిపోయినా, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. సూపర్. బాబాయ్ ఒకటి బాగినండి, జీవితంలో మంచితనం ఉండాలా. ఫేవరెట్ హీరో ఎవరు అడగండి? ప్రభాస్. ప్రభాస్ వాళ్ళ డాడీ అన్నా కృష్ణరాజు. కృష్ణరాజు వాళ్ళ డాడీ. మర్చిపోయా ఫ్రెండ్స్, కుర్చీ తాతకి మన అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప 2లో ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ మంత్ షూట్ కూడా చేస్తున్నాడు. మామూలు విషయం కాదు అది. సో పుష్ప 2లో మన తాతను కుర్చీ తాతను చూడొచ్చు కూడా. ఒక పాట, అరగంట యాక్టింగ్. అచ్చా, ఒక పాట కూడా ఉందా? నా సొంత పాట ఇప్పుడు పాడింది. ఏ పాట? ఈ మని ఈ జీవన తరంగ
వస్తనంటివి నాతో వస్తనంటివి, పోదమంటివి వెళ్ళిపోదమంటివి, ఆ. ఏదో చెప్పి ఏదో చేసి నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఈమె. ఆ, వెళ్ళిపోతీవి. పిచ్చోని కాదమ్మా, నిన్ను ప్రేమించినోని. ఎవ్వడడ్డం వచ్చినా నీ చెయ్యిడువా. ఆ. సనం ఐ కమ్. ఏయ్, ఈ పాట వస్తుందా? ఇక్కడే ఉంది నీ లవరు. పుష్ప 2లో ఇది వస్తుందా? పక్కా. ఓడి అమ్మా, క్యారెక్టర్ ఏమి ఇచ్చారు పుష్ప 2లో? జోకర్ హ్యాపీ నవ్వియాల, అచ్చా. 10 మందిని నవ్వియాల. ఆ, ఇప్పుడు చార్లెస్ ఉన్నాడా? ఆ. చార్లెస్ ఆ, షర్ట్ ఇప్పుతాడు, టైర్ మీద తిరుగుతాడు. ఆ, చార్లెస్ తెలుసా? ఆ. మనం కట్టే ఒక 10 నిమిషాలు నవ్వియాల పబ్లిక్ ను. ఓహో. కానీ ఒక్కటి బాబాయ్, ఉమ్. అందరికి నువ్వు చార్లీస్ కాదు, రాజనాల. ఇప్పుడు కత్తులు ఎక్కడ తేవాలా? రాజనాల లాగా నవ్వుతాడు ఈయన. అట్లా కాదు, కత్తులు ఎక్కడ తేవాలా? ఆ, ఒకటి బాగా ఇను బాబాయ్, ఒక మనిషి మీరు కానీ అతను కానీ ఇతను కానీ ఇతను కానీ ఇతను కానీ మీ దగ్గర ఇన్ని కట్టలు ఉండొచ్చు, కానీ ఇది కలిసి రావాలా? రా. అది కరెక్టే మనకి. ఉమ్, 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 ఉమ్. ఏ సత్య తలుచుకుంటే ఎంతసేపు అండి? ఒకటి బాగినండి, నేను నమ్ముతా, ఉమ్. నేను ముస్లిం, చర్చికి పోతా. కాశీ ఒక్కటి తప్ప తిరుపతికి సుమారు 10 సార్లు పోయినా. ఓరి. ఆ, ఇక యాదగిరి గుట్ట అయితే లెక్కలేదు, వేములాడ లెక్కలేదు. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు మనసు పడుతున్నారు. ఓకే, ఓకే, మరి దండలేవి? అదే వస్తున్నాయి. ఆమె 3 సంవత్సరాల నుంచి వేటాడుతుంది ఒక భర్త కావాలని. అవును. సో ఫైనల్ గా ఆమెకు ఒక ఆయన దొరికిండు, ఆ. సత్య. ఏయ్! ఏయ్, గుద్దుతా. ఈ ఏదో స్టేట్ లెక్క ప్రేమ ఆపేది. అయితే మీరు ఆయన్ని కొడుకు మీ కింద అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేయండి మీరు. ఇక ఆమెని ఓకే, నా కోడలు. కోడలు ఎందుకు చేసుకోవాలనుకుంటే ఏంటి అసలు నీ అభిప్రాయం ఏంది? కానీ ఒకటి బాబాయ్, ఆ, రియల్ ద హీరో ఈజ్ ద ఆ, రియల్ హీరో. మంచోళ్ళకు బతికిచ్చిండు. ఆ. రియల్ కానీ హీరో. నువ్వు సత్యని ఏమో తిట్టినావు కాదు, అసలు ఎందుకు మామూలు తిట్టాను తిట్లు కదా? కాదు అవి. చెవులు మూసుకునే తిట్ల. స్వాతి నాయుడు ఉందా? నేను కృష్ణకాంత్ పార్క్ కాడ కూర్చున్నా, వచ్చింది. ఆమెను ఇతను ఏమో అన్నాడట, మనకు తెలియదు. 50 రూపాయలు జేబులో పెట్టింది, ఇతను తిట్టుమన్నది. అది నా తప్ప? అచ్చా, 50 రూపాయలు ఇచ్చిందా? 50 రూపాయలకే అంటే 1,00,000 రూపాయలు. మరి అంతే 50 ఏముండదమ్మా, ఏమొస్తుంది ఒక టీ అయితే నేను 90 పైసలు ఇవ్వమన్నా, నా దగ్గర 50 ఉండే. అచ్చా, ఇంకా 50 కలిపింది. ఇక నాకు కొద్దిగా హ్యాబిట్ యార్. సర్లేండి, వదిలేయండి ఇంకా. తెలియాలి భలేవాడి కానీ ప్రేక్షకులు ఒకటి, తెలియాలిగా. ఇతను చాలా సిన్సియర్ సార్, మంచోళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు కుర్చీ తాతకు చెడ్డ పేరు వస్తుంది. ఎట్లా? అరే మంచి అవకాశాలు ఇచ్చిన మనిషిని అట్లా తిడతాడు. ఎప్పుడు మనం ఇచ్చి ఇవ్వకూడదు, తిట్టించకూడదు. కానీ ఒకటి, ఈజ్ ద గ్రేట్ మ్యాన్. నేను నిజంగా చెప్తున్నా. ఉప్పర్ బాలు తర్వాత వాడి పేరు అగ్గిపెట్ట మచ్చ, ఇతని కాళ్ళు మొక్కినా పనికిరారు. నన్ను కుర్చీ తాత అంటారు బాబాయ్. నాకు ఇప్పుడు తెలిసింది ఈ డైలాగ్. నేను ఎవరినైనా కొట్టాలనుకున్నా అనుకో, కొట్టుడే ఒక వారం రోజులు నచ్చ చేస్తా. అవునా? ఏడికి పోతాడు, ఎవరితో మాట్లాడతాడు, ఎంతసేపు ఉంటాడు, ఏడ తాగుతాడు, ఏడ తింటాడు, ఏం పని చేస్తాడు, ఇవన్నీ వారం రోజుల లోపల నక్షేస్తా. వాడే నా ముంగటికి రావాలే కాక. మంత్రాలు వచ్చా మీకు? ఏ రావు, మరి మంత్రాలు కావాలా? మేడారంబో. కానీ మంచోడు బాబాయ్, సమయానికి నేను ఎవరికైనా వస్తానండి. అమాయకంగా ఎవరినైనా నమ్ముతాడు. నమ్మిన వ్యక్తిని మోసం చేయడం పాపం. అమాయకంగా నమ్ముతాడు. ఏంటి ఈ మధ్య రివ్యూలు కూడా చెప్తున్నారు, సినిమా రివ్యూలు, హీరోల మీద రివ్యూలు కూడా చెప్తున్నారు. ఎవరినైనా ఒకటి బాగిన బాబాయ్, అల్లు అర్జున్ కు ఏం రాదు, అంత కామన్ గా ఎప్పుడు మామూలుగా చేస్తున్నది దాని ఎందుకు సార్. ఒకటి బాగిను, అల్లు అర్జున్ ఎవడయ్యా? మనం 50 రూపాయలు ఇస్తే సినిమా టికెట్ పెడితే బాగిను నన్ను కుర్చీ తాత అంటాడు. సినిమా టాపిక్ ఎందుకు? నీ అయ్యా 40,000 ఇచ్చిండు, నా ఇంటికి పంపిండు డ్రైవర్ తోటి, ఫోన్ నెంబర్ ఇచ్చి. అల్లు అర్జున్ ది నెక్స్ట్ పిక్చర్
పుష్ప 2లో యాక్టింగ్ చేయమని. నాకు ఇష్టం ఉంటే చేస్తా, లేకపోతే లా. బా నీ డబ్బుకు నీకు నమస్తే నేను పెట్టాను, నాకు నమస్తే పెట్టాలా? కుర్చీ ఇక్కడ. నన్ను కొనాలంటే శ్రీశైలం యాదవ్ తోటే కాలే. శిష్యులతో కూడా గొడవ అయిందా? కాలా. ఏమైంది అసలు? 10 లక్షలు ముంగడ పెట్టిండు మొన్న ఎంపీ ఎలక్షన్ లో క్యాన్వాసింగ్ చేయమని. బా అంత సీన్ ఎందుకు లేదండి, నాకు ఇప్పుడే తెలుసు. ఆయన చాలా మంచి వ్యక్తి చాలా అది కదా. అయితే అందరికి హెల్ప్ చేస్తారు ఆయన. వద్దు బాబాయ్ అని అన్న. దేనికి అన్నాడు? నేను క్యాన్వాసింగ్ చేయ. నాగం జనార్దన్ రెడ్డి విను. ఈయన కూడా చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. శ్రీశైలంకి ఎత్తు తెలియదు ఇటు నువ్వు ఉమ్, అతను విను. ఈ డబ్బులు నాకు అవసరం లేదన్న. అరే 10 లక్షల పిచ్చోడా అన్నాడు. బాబాయ్ అతను విన్ను, నాకు ఒక క్వార్టర్ తెప్పి అంటే వెంటనే అతని ఇంట్లో ఎప్పటికుంటాయి. ఫుల్ బాటిల్ తెచ్చి పెట్టిండు, 2 గుడ్లు పెట్టిండు ఉడకబెట్టినాయి. ముసలోడా నువ్వు గ్రేట్ రా, ఎవడికి అమ్ముడు పోవు, తాగు, బిర్యానీ తెప్పిస్తా తిను. 3 రూములు ఉంటాయి అయ్యా వాళ్ళ గెస్ట్ హౌస్లో. నిమ్మలంగా పండుకో, నీ కొడుకు ఫోన్ చేస్తా వస్తాడు అన్నాడు. సూపర్ సూపర్. కానీ ఒకటి బాబాయ్, ఎవరో తెస్తే వాళ్ళు ఎవరిని పట్టుకుంటాను అసలు. ఇటువంటి కొడుకులను చంపేయాలి. ఒక ఆడపిల్లకి డ్రగ్స్ ఇచ్చి అనవసరంగా తీసుకుపోయి చంపేస్తున్నారు. వాళ్ళని కూడా కుర్చీ మడత ఈ పెట్టాలి. మధ్యన చంపటాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒకటి బాగినండి బాబాయ్, అల్వాల్ ఉందా? అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు. అయితే ఆడపిల్లలు సాయంత్రం 4-5 కాగానే కుక్కలను పట్టుకొని బయటకు వస్తారు. నేను గిట్టిన అప్పుడు సెంటింగ్ ఆయిల్ సప్లై చేసేది. ఎండాకాలం అలసిపోయినా 5:30, 5 అవుతుంది. ఆడ మన గోల్ ఆడుతారు చూడు, ఆ కోర్టు ఉంది, ఆడ కూర్చున్నా. ఒక మేడం వచ్చింది కుక్కను పట్టుకొని. యూ హ్యావ్ టు ద సిగరెట్ అన్నది. ప్లీజ్ గివ్ మీ అన్న. సిగరెట్ ఇచ్చింది, తాగిన. అటు పోయింది, కుక్కను తీసుకొని మళ్ళీ వచ్చింది. కమన్ యార్ అవర్ హౌస్ అంది. ఐ నాట్ కమ్. ఊడి అమ్మ. అవు బిడ్డ, కనబడేది ఒక్కలే, ఇంటికాడ 4 ఉంటారు, చంపేస్తారు అని పోయి ఉంటే నిన్న రేప్ చేసే వాళ్ళు నేను చెప్పేది. నువ్వు హూ ఆర్ యూ? ఇప్పుడు ఏపీలో ఎవరు గెలవబోతున్నారు? 175 సీట్లు. అవును, 172 గెలుస్తాడు. ఎవరు? జగన్. 170. ఓడి అమ్మ. ఒకటి ఇండిపెండెంట్. నీకు చంద్రబాబు అంటే ఇష్టం కదనే? నా మాట మొత్తం విను. ఒకటి ఇండిపెండెంట్, ఒకటి బీజేపీ, ఒకటి ఓటా. అంటే అటు కాదు ఇటు కాదు. 175 క్లోజ్. ఏమన్నా ముసలోడా నాలే. జగన్ 170 సీట్లు గెలవకపోతే భయించదు. నా మిస్సాలు కోసుకుంటా, హైదరాబాద్ ఇచ్చి పెడతా. ఒకటి సార్, హైదరాబాద్ డెవలప్ చేసిందంటే చంద్రబాబు నాయుడు. అది హైటెక్ సిటీ కానీ, శిల్పారామం కానీ, స్టేషన్లు. మరి పింఛన్లు కూడా మామూలుగా 4 ఫెయిల్ చేసేస్తాను బాబాయ్ ఇప్పుడు చెప్తున్నారు మాట్లాడు. ఈజ్ ద గ్రేట్ లీడర్. మా కుటుంబం అంటే మహాకూటమి అంటే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ గారు. నెవర్, ఓన్లీ విన్ ఆఫ్ ద కాంగ్రెస్. కాంగ్రెస్ అక్కడ లేదు. ఛాలెంజ్. ఆంధ్రలో వాడే. ఎవరు? జగనే. జగనే, రైట్, ఓకే. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అతని దగ్గరికి వచ్చినా అగ్గిపుల్ల కొడతాడు. వాడిని తట్టుకోవడం కష్టం బాబాయ్. జగన్ గారికి డబ్బుతోటి, రాజకీయంతో, రౌడిజం తోటి తట్టుకోవడం కష్టం. ఓకే, రైట్. ఇప్పుడు వాళ్ళ తాతను చూసిన వీరారెడ్డిని, ఇట్లా పడితే 4 కదలరు. వాళ్ళ నాన్నని చూసిన వైఎస్ఆర్ను, ఈజ్ ద కింగ్. ఇప్పుడు వీడిని చూస్తున్నా, వీడు ఎంత మెంటల్ తెలుసా? ఇంకో బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అందులో ఒక అది ఉంటుంది. ఏది? కాదు, ఆ మనుషులు తినేది ఏంటిది అది? అది ముసలే. అది వట్టిగా నోరు తెరిచిన అనుకో, నేను అమాంతం పోతా. చాలా డేంజర్ బాబాయ్. ఒక్కొక్క కుక్క ఇట్లుంటది. అంటే ఇంత పొడుగు 4 వస్తుంది. అయితే నేను ఒక్కనే పోయినా. 3 జాగాల స్కానింగ్ ఉంటుంది, వెనక ముందు. సెక్యూరిటీ అడుగుతారు, ఎందుకు వచ్చినావు అంటే సార్ను కలవడానికి అంట. సెక్యూరిటీ తీసుకుంటుంది, స్కానింగ్. ఫోన్ చేస్తారు, ఒక ఆయన వరంగల్కి వచ్చిండు, పెద్ద మనిషి అంటారు. చక్కగా పోతా మీదికి. అక్కడ జగన్ గారు ఉన్నారనుకో, లేరనుకో, వైఎస్ఆర్ ఫోటో ఉంటుంది ఆడ.
నీ ముసి నవ్వులను దోసిల్లో దాసుకుంటాము, నీ చిరు నవ్వులను గుండెల్లో ఉంచుకుంటాము. వైఎస్ఆరో వైఎస్ఆర్ అని ఇడుస్తా. మీద షర్మిల ఉన్నా, జయమ్మ ఉన్నా, జగన్ ఉన్నా, భారతమ్మ ఉన్నా, సెక్యూరిటీని పంపిస్తారు ఇద్దరిని. ఆ పెద్ద మనిషిని మీడి దిగి రమ్మని అంటారు. నేను పోతా, కాఫీ స్నాక్స్ ఇస్తారు, తాగుతా. ఎక్కడి నుంచి వచ్చినావు అంటే వరంగల్ అమ్మ అంట. ఎందుకు వచ్చినావు అంటే ఏదో చూడబుద్ధి అయింది, రావద్దా? 5,000 ఇస్తారు సార్. 5,000 మళ్ళీ ఒక జత బట్టలు. ఒకటి బాగిన బాబాయ్, మనసు పవిత్రం ఉండాలి. అది తాగుడు గొప్ప కాదు, తాగి సంభాలించుకోవాలి. అది తాగి గక్కడనో గిక్కడనో పడిపోయి ముక్కు మూతి పడగొట్టుకున్నావు అనుకో, వేస్ట్. నీకు ఎంత పడుతుందో అంతే తాగు. చంద్రబాబు, మోడీ, పవన్ వస్తారు. అట్లానా? అదే నా నమ్మకం. రైట్, ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టుకుందాం. అట్లా కాదు, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీ అభిప్రాయం ఇది. ముగ్గురు 3 ఓట్లలో 2 ఓట్లు జగన్ జగన్ చంద్రబాబు. ఎస్, చూద్దాం ఎవరు గెలిస్తే వాళ్ళే పార్టీ ఇద్దరు. కానీ పార్టీ కన్ఫర్మ్, ఫుల్ పార్టీ. సూపర్. ఇక కుర్చీదాత లాస్ట్ గా ఫైనల్ గా మా ప్రేక్షకులకు ఏం చెప్తావు? ఒకటే, నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాషా, పూర్తిగా షేక్ అహ్మద్ పాషా పేరు. జీవితంలో అబద్ధం చెప్పద్దు, తప్పు చేసి మీరు తప్పు చేసి నా మీద వేయద్దు. ఎందుకంటే నా గురించి ప్రపంచానికి ఎరక. తప్పు చేసినవా ధైర్యంగా ఒప్పుకో. ఏ ఆడపిల్లని హెరాస్మెంట్ చేయకు. ఏ ఆడపిల్లని హెరాస్మెంట్ చేసినావు అనుకో, పక్కనే అలాంటి ముళ్ళు ఉంటుంది, తీసి దెంగుద్ది. అది నా క్యారెక్టర్. నాకు 4 అక్కలు, ఇంటికి 1 కొడుకును. ఆడపిల్ల అంటే ఎంత అభిమానంగా పెరిగినో నాకెరక. ఆడపిల్ల అంటే చాలా విలువ ఇస్తా సార్. దయచేసి కుర్చీ తాతను రెచ్చగొట్టద్దు. మీరు నచ్చారేమో మనవాడికి. అవు బాబాయ్, ఒకటి బాగినండి. మీరు ఫాదర్లు మదర్లు అన్నా కూడా వినే స్థితిలో లేదు జనం. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి చెడగొట్టారు ఆ సంబంధాన్ని. ఈమె అమ్మ అంటాడు, ఈమెను దిన్మే భయ్యా రాత్మే సయ్యా. అది కాబట్టి మా ఇంట్లో ఆమె చూసి ఎన్ని యుగల గీతాలు పాడాడు అనుకున్నారు. కమరే మే బంధు అన్నాడు. పాడి హిందీ పాటలు పాడదమ్మా. అదిగో ఆమె హిందీ రాదు, నాకు అర్థమైంది. నా సొంత పాట పాడుకున్నా, సొంత పాటలు కూడా పాడతాడు ఆయన. చూద్దాం ఈ బంధం ఎంత దూరం ఎక్కడికి పోద్దో. ఓపెన్ చేయి బాబాయ్, ఓపెన్. ఫైనల్ సాంగ్ ఓపెన్. వస్తనంటివి నాతో వస్తనంటివి, పోదమంటివి వెళ్ళిపోదమంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి, నీ గూటికి చేరిపోతివి. ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి ఏ మెరగనట్టు వెళ్ళిపోతివి. మంచోని గనక మనసున్నోని గనక మనసార మన్నించి నా మదిలో కోవెలగొట్టి నిన్ను కొలిసిన వాణ్ణమ్మా, మొగాడినమ్మా నీ మొగడినమ్మా. వస్తనంటివి గతు వస్తనంటివి. ఈ పాట ఎందానికపోయింది దొరికినా బాబాయ్.